అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే సంధ్యా థియేటర్ ఇష్యూ ఏదైతే ఉందో, అల్లు అర్జున్ గారు అలాగే రేవతి అనే ఒక మహిళ ఈ ఇష్యూలో ఇంతకు ముందే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల మెగా బ్రదర్సు అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళందరూ ఉన్నారు. ఆ అరెస్ట్ వెనకాల కావాలనే ఈ అరెస్ట్ చేపించారు. కావాలనే కక్షతో, అల్లు అర్జున్ గారి మీద ఉన్న కక్షతో కావాలని ఈ అరెస్ట్ చేపించారు అని కొంతమంది పోరంబోకు నా కొడుకులు, లుచ్చ నా కొడుకులు, పని బాట లేని పోరంబోకు లుచ్చ నా కొడుకులు మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ గారి అరెస్ట్ జరిగి దాదాపు 3 గంటల సేపు కూడా కాలేదు. ఈలోపే దాన్ని, ఆ అరెస్ట్ని, ఆ ఇష్యూని మెగా బ్రదర్స్ మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఈ నా కొడుకులకి, ఈ పొరంబుకు నా కొడుకులకి సిగ్గుందో లేదో నాకేది నిజంగా అర్థం కాల. కడుపుకి అన్నం తింటున్నారా లేకుంటే పెంట తింటున్నారా నాకేది అర్థం కాల. ఈ పొరంబుకు నా కొడుకులు, లుచ్చా నా కొడుకులు. అరే, ఎక్కడో ఒక సంఘటన జరిగితే, ఎక్కడో తెలంగాణలో ఒక ఇష్యూ జరిగితే ఆ దానికి ఇక్కడున్న ప్రభుత్వానికి, నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం రా? పొరంబుకు నా కొడకల్లారా, లుచ్చా నా కొడకల్లారా, ఏం సంబంధం రా? జరిగింది ఎక్కడరా? తెలంగాణలో రా. అక్కడ ప్రభుత్వం ఎవర్రా? సీఎం ఎవర్రా? అక్కడ అరెస్ట్ చేస్తే అది తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారికి కావాలని అరెస్ట్ చేపించారు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మెగా అభిమానులకి, అలాగే అల్లు అర్జున్ గారి అభిమానులకి అస్సలు పడటం లేదు. ఈ మధ్య కావాలని అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేశారు మెగా ఫ్యాన్స్, మెగా బ్రదర్స్. పవన్ కళ్యాణ్ గారు మాకంటే ఎదుగుతున్నాడు, మాకంటే ముందుకు పోతున్నాడు, మా ఇంట్లో ఉన్న హీరోల కంటే అతనికి పెద్ద పేరు వచ్చేస్తుంది, అతను ఎదిగేస్తున్నాడు, మా వల్ల పైకొచ్చి మా పేరు ప్రస్తావించకుండా, మా అభిమానుల పేరు ప్రస్తావించకుండా, మమ్మల్ని, మా అభిమానుల్ని పేరు ప్రస్తావించకుండా అతను మాట్లాడుతున్నాడు, అతన్ని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు. అందుకే అతని మీద కక్ష పెట్టుకున్నారు వాళ్ళు. అందుకే సమయం దొరికింది కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఉన్న సీఎంతో మాట్లాడి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నా మీద ఒత్తిడి పెడుతున్నారు, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయమని, అతన్ని అరెస్ట్ చేయండి ఇమీడియట్లుగా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఆ మాట తెలంగాణలో ఉన్న సీఎం అది విని ఇమీడియట్లుగా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి లుచ్చన కొడుకులు, పొరంబుకున్న కొడుకులు మాట్లాడుతున్నారు. నిజంగా చాలా సిగ్గుసేటు ఇది. ఒరే పొరంబుకున్న కొడుకులారా, మీకు రాజకీయమే చేయాలంటే ఎలాగన్నా చేయొచ్చురా. ఇంత దిగజారి చేయాల్సిన అవసరంలా. ప్రతిసారి కూడా ఇంతకంటే దిగజారరు అనే కొద్ది ఇంకా దిగజారుతున్నారు ఈ వైసీపీలో ఉన్న పొరంబుకున్న కొడుకులు. ఆ అరెస్ట్కి మెగా ఫ్యామిలీకి ఏంట్రా సంబంధం? అరెస్ట్కి మెగా ఫ్యామిలీకి ఏంటి సంబంధం? ఎంత తిట్టుకున్నా, ఎంత కొట్టుకున్నా అల్లు అర్జున్ అనే వ్యక్తి ఒక మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తే. అంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు? చిరంజీవి గారు కానీ, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ. అల్లు అర్జున్ అనే వ్యక్తి ఎదగకూడదు అనుకుంటే అతన్ని ఎందుకు ప్రమోట్ చేస్తారు? అతని ఆడియో ఫంక్షన్లకు ఎందుకు వస్తారు? అతని సినిమాలు ఎందుకు చూడమంటారు? అతన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? అతను ఎందుకు ఇండస్ట్రీకి తీసుకొస్తారు? అతను ఎందుకు ఇన్ని సంవత్సరాలు అతని వెనకాల ఉండి ఎందుకు నడిపిస్తారు? అతను ఎదగకూడదు అనుకుంటే. అరే, కనీసం కామన్ సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా నాకేది అర్థం కాల. కడుపుకి అన్నమే కదా, పెంటేం తింటం లేదు కదా. మెగా ఫ్యామిలీ, మెగా బ్రదర్స్, నాగబాబు గారు, చిరంజీవి గారు, ముఖ్యంగా నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కావాలని అరెస్ట్ చేపించారు. మాకంటే ఎదుగుతున్నాడు కాబట్టి, మా హీరోల కంటే, మా కొడుకుల కంటే ఎదుగుతున్నాడు. ఈరోజు నెంబర్ 1గా రికార్డులని బద్దలు కొడుతున్నాడు. సో ఇతన్ని ఎట్లాగైనా తొక్కకపోతే రేపు మా కొడుకులకి చాలా ఇబ్బంది అయిపోద్ది. ఖచ్చితంగా ఇతన్ని చాలా తొక్కాలి. తొక్కితేనే
మా కొడుకులకి ఫ్యూచర్ ఉంటుంది అనే ఉద్దేశంతోనేనంట ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు అక్కడున్న తెలంగాణలో సీఎంతో మాట్లాడి అరెస్ట్ చేయించారనేసి ఒక కట్టు కథ అలుతున్నారు. ఇందాక నుంచి కూడా ఎంతమంది వాడు ఉన్నాడు కదా, వాడు అరగంట రాంబాబు, ఆ పోరంబోగు నా కొడుకు, వాడికి మర్యాద ఇద్దామనుకున్నా. ఈ మధ్య అసలు వాడి గురించి మాట్లాడలా, కానీ మర్యాద ఇచ్చే మాట్లాడదామనుకున్నా. ఆ పోరంబోగు నా కొడుకు మాట్లాడుతున్నాడు, ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారు చేపించారు, పవన్ కళ్యాణ్ గారు చేపించారు అని లుచ్చన కొడుకు మాట్లాడుతున్నాడు. వాడి కడుపు కన్నం తింటున్నా పెట్ట తింటున్నా నాకైతే అర్థం కాల. వాడొకడు ఇంకా వాళ్ళ ఉన్న వైసీపీలో ఉన్న సోషల్ మీడియా విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నాగబాబు గారు వీళ్ళందరూ కలిసి అల్లు అర్జున్ గారిని తొక్కేస్తున్నారు. ఒక మనిషిని ఇలా తొక్కడం ఎంత అన్యాయం, ఎందుకు ఇంతలా అతని మీద కక్ష పెట్టుకోవాలి, ఎందుకు అతన్ని అరెస్ట్ చేయించాలి, ఎందుకు అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించాలి అని మాట్లాడుతున్న నా కొడుకులు నిజంగా వీళ్ళు దగ్గరుండి చూశారు. అసలుకే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేయించారు, తెలంగాణ సీఎంతో మాట్లాడి అరెస్ట్ చేయించారని ఏ నా కొడుకు చెప్పారా మీకు? ఏ నా కొడుకు చెప్పారా మీకు? ఏ నా కొడుకు చెప్పండి రా పొరంబోకు నా కొడకలారా, చెప్పండి ముందు. అక్కడ జరిగింది వేర్రా. అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట్లో ఒక మహిళ చనిపోయిందిరా, దానికి అరెస్ట్ చేశారా, దానికి అరెస్ట్ చేశారు. అంతేగాని దాని వెనకాల ఎవరో ఉండి అరెస్ట్ చేయించలా. అక్కడ తప్పు జరిగింది, అది కావాలని చేశారో, ఇంటెన్షనల్ చేశారో, ఇంటెన్షన్ లేకుండా చేశారో, తప్పు జరిగింది. దానికి బాధ్యత అల్లు అర్జున్ గారే వహించాలి, అల్లు అర్జున్ గారే శ్రద్ధ తీసుకోవాలి. దానికి కేవలం అక్కడ అల్లు అర్జున్ గారు రావడంతో, అల్లు అర్జున్ గారు వచ్చారు కాబట్టి, అక్కడ జనం వచ్చారు కాబట్టి, అక్కడ తొక్కిసలాట జరిగింది కాబట్టి, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ కాలం చేసింది కాబట్టి, తన కొడుకు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు కాబట్టి కేసు నమోదయ్యింది. దాన్ని ఇన్ని రోజులు దర్యాప్తు చేస్తూ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దానికి మెగా ఫ్యామిలీకి ఏంట్రా సంబంధం కొడకల్లారా? దానికి మెగా ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అల్లు అర్జున్ అరెస్ట్కి ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సంబంధం రా నా కొడకలారా? అల్లు అర్జున్ గారు ఎవరైనా అరెస్ట్ అయితే మీరు సంతోషిస్తారేమో కానీ నిజంగా నేను కూడా సంతోషించను, నేను కూడా బాధపడతాను. ఎంత కాదనుకున్నా నిన్నటిదాకా మేము తీసుకొచ్చిన వ్యక్తి అల్లు అర్జున్ గారు, మెగా అభిమానులు, మెగా కుటుంబం తీసుకొచ్చిన వ్యక్తి అల్లు అర్జున్ గారు. ఇప్పుడు అరెస్ట్ అయ్యారని చెప్పేసి మేము సంతోషపడటంలో బాధపడుతున్నాం. మేము ఎవరైతే మెగా బ్రదర్స్ అరెస్ట్ చేయించారో, మెగా బ్రదర్స్ కావాలని చేయించారని మాట్లాడుతున్నారో వాళ్ళు కూడా ఎంతో బాధపడుతుంటారా? మా కుటుంబంలో ఒక వ్యక్తి ఇలా అరెస్ట్ అయ్యాడని చెప్పేసి వాళ్ళు కూడా బాధపడుతుంటారు. అది చట్టాన్ని వాళ్ళకి గౌరవించినా కానీ ఒక కుటుంబంగా, ఒక ఫ్యామిలీగా వాళ్ళు కూడా బాధపడతారా? పొరంబోకు నా కొడకల్లారా, మీరు ఎలా మాట్లాడతారు? ఇది మెగా అభిమానులు, మెగా కుటుంబం చేయించింది, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం చేయించింది అని చెప్పేసి ఎలా మాట్లాడతారా? నా కొడకల్లారా, మీరు మీ రాజకీయం, మీరు మీ వ్యక్తిత్వం, మీరు మనుషులా లేకుంటే జంతువులా లేకుంటే గ్రహంతవాసులా లేకుంటే ఎవరు అనేది అర్థం కావట్లేరా? మీరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి అర్థం కావట్లేరా? ఒక సంఘటన జరగడం చాలు వెంటనే దాన్ని కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంటగడతారు. అదే ఆ వ్యక్తి మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి అయితే వెంటనే ఆ మెగా బ్రదర్స్కి అంటగడతారు, మెగా బ్రదర్సే కావాలని చేయించారని. నా కొడకల్లారా మారన్రా, ఇంకా ఎందుకురా ఇలాంటి లుచ్చ లంగా మాటలు మాట్లాడుతుంటారు, లంగాలాగా ప్రవర్తిస్తారు. లంగా నా కొడకల్లారా, మీరు లంగా నా కొడకల్లారా, లంగా మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని మీకంటే జంతువులు నయ్యరా, జంతువులు నయం మీకంటే నా కొడకల్లారా. ఇంత దరిద్రంగా, ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నారే. మీరు నిజంగా ఒక అబ్బకి అమ్మక పుట్టారా? నిజంగా మీరు ఒక అబ్బకి అమ్మక పుట్టారా? ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. మెగా హీరోలు అరెస్ట్ చేయించారు, మెగా కుటుంబం అరెస్ట్ చేయించారని కొడక. ఆ అరెస్ట్ అయిన వ్యక్తి అల్లు అర్జున్ గారు మెగా కుటుంబం వ్యక్తిరా. పొరంబోకు నా కొడుకులారా,
అతను అరెస్ట్ అయితే మెగా కుటుంబం మీద బాధపడేది. లుచ్చానా కొడగలరు ఏది పడితేది మాట్లాడటమే. కడుపుకి అన్నం తింటున్నారు, పెంట తింటున్నారా లుచ్చానా కొడగలరా. జై హింద్.